ఒక ఉమెన్ విషయానికి వస్తే కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టే కొంత కంటిన్యూటీలో ఈ కల్చర్ తోటి ఎక్కువ మనము కనెక్ట్ అయి ఉంటాం కదా. రైట్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో దాన్ని ఎలా మనం షిఫ్ట్ అవ్వాలి, ఆ కల్చర్ని కూడా మీరు అన్నట్టు కట్టుబాటుతో పాటు ఎదగాలి. ఈవెన్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కూడా హోస్టెడ్ ఒక అమ్మాయిని హోస్ట్ చేయడం, బ్యూటీ పేజెంట్ ని హోస్ట్ చేయడం, ఇదంతా కూడా జరిగింది. సో అంత లిబరల్ గా వాళ్ళు వస్తూ ఉన్నారు. అంత కఠినమైన కంట్రీ కూడా. అట్లాంటిది మన డెమోక్రటిక్ కంట్రీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు అమ్మాయిలు ఎలా బయటికి రావాలి, ఫ్యామిలీస్ కూడా ఎలా టర్న్ అవ్వాలి, అండ్ గ్లోబలైజేషన్ అని అంటాం, ఏదేదో చెప్తూ ఉంటాం కదా. రైట్. సో జనరల్గా ఈ యుఏఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, జస్ట్ ముస్లిం కంట్రీస్, దే ఆర్ బికమింగ్ గ్లోబల్ కల్చరల్ నా. ఎందుకంటే ఇంతకుముందు దుబాయ్లో చాలా స్ట్రిక్ట్ ఉండేవి రూల్స్. అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేయకూడదు, షార్ట్స్, అంటే ఫారినర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళని కూడా అలౌ చేసేవాళ్ళు కాదు. బట్ నౌ కంట్రీస్ లైక్ దుబాయ్ ఆల్సో ఆర్ వెల్కమింగ్ టూరిస్ట్ ఫ్రమ్ డిఫరెంట్ గ్లోబల్ టూరిస్ట్. అన్ని కంట్రీ నుంచి వస్తున్నాయి. సో దుబాయ్ హాస్ బికమ్ ఏ గ్లోబల్ హబ్ నౌ. So they are also little changing the rules and regulations and making it ease for the tourists so that అదొక కంఫర్టబుల్ లివింగ్ కంట్రీ కావాలి అందరికీ అనేది జనరల్గా మెయిన్. సో సౌదీ అరేబియా ఆల్సో వెరీ ఫస్ట్ టైం దే పార్టిసిపేటెడ్ ఇన్ అ బ్యూటీ ప్యాజెంట్. The countries are changing, even the Muslim countries are changing. Islamic culture ఉన్న కంట్రీస్ కూడా ముందుకు వస్తున్నాయి ఈ రోజుల్లో to meet the standards and scale up. So it is very nice thing. Yeah. అండ్ మీకు ఎదురైన ఛాలెంజెస్ ఎలా ఉన్నాయి? అంటే ఇప్పుడు మీరు చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశానన్నారు కదా. రైట్. 8లో 7 అని అన్నారు కదా. సో వాటిని సాధించుకున్నారు. అండ్ మిగతా కాంపిటీషన్స్లో కానీ ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు, ఇంకో దేశంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? మేజర్ ఛాలెంజ్ వెన్ యూ ఆర్ అవుట్ ఆఫ్ కంట్రీ, క్లైమేట్ అండ్ ఫుడ్. జనరల్గా ఫుడ్. సో క్లైమేట్ కూడా మేనేజ్ చేసుకోవచ్చు కొంతవరకు. ఫుడ్ ఈజ్ అ మేజర్ ఇష్యూ, ఎస్పెషల్లీ ఇండియన్స్, ఏషియన్స్, మనము శ్రీలంకన్స్, మలేషియన్స్, థాయ్, వీళ్ళందరికీ రైస్ కావాలి. కొన్ని టైంలో దొరకదు. సో దొరకనప్పుడు వీ డిపెండ్ ఆన్ సాలెడ్స్, వీ డిపెండ్ ఆన్ పాస్తా. ఎండ్ ఆఫ్ ద డే అది ఫుల్నెస్, కంప్లీట్నెస్ ఇవ్వదు మీకు. సో దట్ ఈస్ అ మేజర్ ఛాలెంజ్. అండ్ దెన్ అగైన్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతిసారి ఐ ఫేస్డ్ గ్రూపిజం, రేసిజం, ఆల్ ఆఫ్ దాట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను నేను. సో దట్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో గ్రూపిజం అంటే సో ఆల్ ఇప్పుడు ఏషియన్ బ్రౌన్ అమ్మాయిలందరినీ దూరం పెట్టడం, కూర్చొని డిన్నర్ చేయకపోవటం, మీరు గెలిచే ఛాన్స్ లేదులే, మేమే గెలుస్తుంటాం ఎప్పుడెప్పుడు. సో ఇండియన్ శ్రీలంకన్స్ గెలవరు, బ్రౌన్స్ అది కమెంట్ చేయటం, డిన్నర్ టైంలో అందరితో కూర్చోకపోవటం, మమ్మల్ని సపరేట్ చేయటం, ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో నేను అక్కడుంది, నేను ఒకటే అనుకున్నాను, నేను ఇక్కడికి వచ్చింది వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయటానికి కాదు, తినడానికి కాదు. నా గోల్ ఏంటి? అండ్ బ్యాక్ ఇన్ ఇండియా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు నా క్రౌన్ కోసం. గవర్నమెంట్ వాజ్ సపోర్టింగ్, ఐ హ్యాడ్ దట్ ప్రెషర్. నా ఫ్యామిలీ నుంచి అప్పుడు ఎంకరేజ్మెంట్ లేదు. సో గెలవకుంటే ఇంకా బ్యాక్లాష్. సో ఫ్రెండ్స్ ఆల్ యూస్ టు సెండ్ సో మెనీ గుడ్ లక్, యూ విల్ విన్ ద క్రౌన్. వాళ్ళు పాపం ఫాలో అయ్యేవారు ఎవ్రీడే. మా రొటీన్ ఏదైతే ట్రైనింగ్లో, యూ ఆర్ బ్యూటిఫుల్, దిస్ గర్ల్ ఈస్ బ్యూటిఫుల్, ఈ అమ్మాయిని కాంపిటీషన్గా ఉంటుంది. సో ఇట్లాంటి చాలా ఎంకరేజింగ్ మెసేజెస్ వచ్చేవి. సో స్ట్రెస్ బిల్డప్ అయ్యేది నాకు. సో ఆబ్వియస్లీ గోయింగ్ బ్యాక్ టు కంట్రీ విత్ అ క్రౌన్ ఈజ్ అ ప్రైడ్ మూమెంట్ ఎనీ టైమ్. బట్ బిఫోర్ దట్ సో ఆ ఒక 10 days నాకు ఒక స్ట్రెస్ బిల్డప్ అయ్యేది. సో నేను ఒకటే ఆలోచించేదాన్ని, నేను వచ్చింది ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడానికి కాదు. సో లెట్ మీ ఫోకస్ ఆన్ మై వర్క్ అండ్ రొటీన్ అండ్ మై ట్రైనింగ్ అని చెప్పి. స్టార్టింగ్లో కొంచెం ఇట్ వాజ్ రియలీ హర్టింగ్ అండ్ న్యూ ఫర్ మీ, బట్ దెన్ ఐ డెంట్ కేర్ ఫర్ ఎనీథింగ్. సో ఎక్కడెక్కడ అంటే మీరు అన్నది టర్కీ, USA, టర్కీలో జరిగింది, మలేషియాలో జరిగింది, US లో జరిగింది, శ్రీలంకలో జరిగింది. లాట్ ఆఫ్ కంట్రీస్ హ్యాపెన్ వెన్ ద ఎక్కడ ఎక్కువ ఫేస్ చేశారు అన్ని. బికాజ్ ఇప్పుడు మనకు వస్తున్న 140 అమ్మాయిలో కూడా డిఫరెంట్ అమ్మాయిలు ఉంటారు. వైట్స్ ఉంటారు, బ్లాక్స్ ఉంటారు, బ్రౌన్స్ ఉంటారు, అందరూ ఉంటారు. కాబట్టి ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఆ జర్నీ ఇక్కడ మన వాళ్ళు ఇప్పుడు చేసేది 1 month జర్నీ. సో ఆ ట్రైనింగ్ పీరియడ్ అంతా కూడా దెర్ విల్ బి లాట్ ఆఫ్ దిస్ థింగ్.
సో ఇప్పుడు మీరు నిలబడాలి అంటే అందులో ఇవి కూడా ఇట్లాంటివన్నీ కూడా ఫేస్ అంటే చేయాలి. కొంతవరకు ఉంటది, ఉండదని చెప్పను, బట్ జనరల్ గా కూడా ఇట్ ఈస్ దేర్. సో ఇంకొంచెం మెంటల్ గా స్ట్రాంగ్ ఉండి యూ హ్యావ్ టు. అండ్ మీరు కాంపిటీషన్ గా ఫీల్ అయిన కంట్రీస్ ఏమున్నాయి? అంటే మేబీ నాకంటే వీళ్ళు చాలా అందంగా ఉన్నారేమో. ఇంకా అందంలో చాలా కంట్రీస్ చాలా బ్యూటిఫుల్. ముఖ్యంగా మన ఇండియా కంటే ఎక్కువ అందంగా ఉన్న అమ్మాయిలు ఉన్న దేశం పర్సనలీ ఐ లైక్ ఇండియన్స్ మోర్. ఇండియన్స్ నాకెందుకో నాకు ఇండియన్ కల్చర్, ఇండియన్ స్కిన్ టోన్, ఇండియన్ కంప్లెక్షన్, ఇండియన్ ఫీచర్సే నాకు ఎక్కువ నచ్చు పర్సనల్ గా. బట్ అదర్వైజ్ బ్యూటీ సౌత్, మళ్ళీ సౌత్ వాళ్ళని మద్రాసీలు అంటారు కదా, నార్త్. సో ఎట్లా స్కిన్ టోన్? ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు నేను తెలుగు అమ్మాయి లాగే కనిపించాను. నేను మాట్లాడే వరకు నన్ను ఎవరు తెలుగు అని కూడా అనుకోరు జనరల్ గా ఇక్కడ హైదరాబాద్ లో అంటారు. సో నాకైతే ఇండియన్ కంప్లెక్షన్ అండ్ ఇండియన్ కలర్ ఫీచర్స్ అండ్ ఆల్ నాకు పర్సనల్గా నచ్చుతారు. బట్ బ్యూటీ స్టాండర్డ్గా మీరు చూసుకుంటే రష్యన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. యా, టర్కీ అమ్మాయిలు బాగుంటారు, అజర్బైజాన్ అమ్మాయిలు బాగుంటారు. So when in competition, yeah, of course, you will feel little confident. But again, beauty is not only thing which is counted in beauty pageant. Your confidence, your discipline. But obviously వాళ్ళకి బ్యూటీలో ఎక్కువ మార్కులు పడతాయి కదా, అది కౌంట్ అవుతుందా మరి? బ్యూటీలో అంటే మీరు బ్యూటీలో ఎక్కువ పడి కాన్ఫిడెన్స్లో తక్కువ మార్కులు వచ్చి ఆన్సరింగ్లో 0 వచ్చిందంటే అవుట్. సో బ్యూటీ ఈజ్ నాట్ ఓన్లీ థింగ్, ఎవ్రీథింగ్ కౌంట్స్. సో అలాగా బ్యూటీ ఒకటే చెప్పలేము. బై ఎండ్ ఆఫ్ ద డే ఫస్ట్లో ఆర్గనైజర్స్కి ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. ఒక ఈ అమ్మాయి ఫైనల్కి వెళ్తుంది, ఈ అమ్మాయి ఫైనల్కి వెళ్తుంది, అవుట్ ఆఫ్ దట్ 50-60 పీపుల్ వెళ్తుంది అనుకున్నాం. బై ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ చేంజెస్. ఈచ్ రౌండ్కి చేంజ్ అయిపోతుంటుంది. ఓకే. సో సమ్ టైమ్స్ యూ గెట్ అన్ఎక్స్పెక్టెడ్ విన్నర్స్ ఆల్సో. ఓకే. యా. సో అంటే అక్కడ సెలెక్ట్ చేసే దాంట్లో ప్యానెల్లో ఏమన్నా ఈ గ్రూపిజం వాళ్ళు ప్లే చేస్తారు? అందుకే వాళ్ళు జడ్జెస్ని ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క ఫీల్డ్ నుంచి తీసుకుంటారు. దే డోంట్ గెట్ ఇట్ ఫ్రమ్ సేమ్ గ్రూప్. సో అగైన్ కెమెరాస్ ఆర్ రైట్ బిహైండ్ ద జడ్జెస్ అండ్ జడ్జెస్ డిస్కస్ చేసుకునే అంత దగ్గర కూడా కూర్చోబెట్టరు. ఇట్ ఈస్ లైక్ ఓకే. సో ఓవరాల్గా ఎన్ని రోజుల ప్రాసెస్ ఉంటుంది ఇదంతా? ఆ ట్రైనింగ్ హ్యాపన్స్ ఫర్ 10 days అండ్ దెన్ ద ఫినాలే. 10 days ట్రైనింగ్ ఉంటుంది. సో మరి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే మీ వాళ్ళ దగ్గర నుంచి, మీ మదర్ దగ్గర నుంచి ముఖ్యంగా, అంటే ఈ జర్నీలో ఏమున్నాయి? మదర్ ఎప్పుడు నన్ను కాంప్లిమెంట్ చేసింది పెద్దగా. మా మమ్మీకి నువ్వు బయట మిస్ ఏషియా అయిపోయినా పెద్దగా షీ డజంట్ ఫీల్ ప్రౌడ్. అండ్ కాంప్లిమెంట్స్ చాలా మంది చేస్తానే ఉంటారు డ్యూరింగ్ మై ప్యాజెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్. ఐ గెట్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్. ఇంట్లో వాళ్ళు చేసిన కాంప్లిమెంట్, మై డాడ్ వాజ్ వెరీ ప్రౌడ్ వెన్ ఐ వన్ మై ఫస్ట్ ఇంటర్నేషనల్ ప్యాజెంట్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆయన వచ్చారు అక్కడికి యాక్చువల్గా. హీ వాజ్ దేర్ ఇన్ ద ఫినాలే అండ్ హీ సా ద హోల్ కాంపిటీషన్ అండ్ దెన్ హీ రియలైజ్డ్, ఓ ఇంత కష్టం, ఇంత స్ట్రెస్ఫుల్ ఉంటుందా అని. సో చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి, 83 లాంటి సినిమాలు, దంగల్ లాంటి సినిమాలు వస్తుంటే, ఓహో ఈ కాంపిటీషన్కి వెళ్ళాలంటే ఇంత ఉంటుందా దాని వెనక అనేది ఇప్పుడు జనాలకు తెలుస్తుంది. బట్ మీరు ఆ రోజే 2014 నుంచే ఇదంతా 14 నుంచి ఫస్ట్ పేజెంట్ స్టార్టెడ్ అండ్ 19 వాజ్ మై లాస్ట్ పేజెంట్. సో అప్పటి నుంచి హీ ఫెల్ట్ వెరీ ప్రౌడ్ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్. ఇండియన్ ఫ్లాగ్స్ పట్టుకొని 2-3 ఇండియన్స్ దే వర్ వేవింగ్ ఫ్రమ్ ఫార్. సో ఇట్ వాజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియా. అండ్ దెన్ కమింగ్ బ్యాక్ ఇమీడియట్గా నన్ను చాలా గ్రాండ్ వెల్కమ్ తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు చేసింది వెన్ ఐ వన్ మై క్రౌన్ అండ్ కేమ్ బ్యాక్. ఇట్ కాంప్లిమెంట్స్ అని వస్తాను, డైలీ బేసిస్లోనే వస్తాయి కాంప్లిమెంట్స్. ఓకే. బట్ కెరియర్ వైజ్ అది ఉపయోగపడాలి కదా. సో ఆబ్వియస్లీ ఇందాక మీరు అన్నట్టు గవర్నమెంట్ రిలేటెడ్గా ఉన్నారు, ఇప్పుడు మీరు చాలా వాటికి అంబాసిడర్గా ఉన్నారు. సో అవి కంటిన్యూ అవుతే గవర్నమెంట్ కూడా అందులో ఫోకస్ చేస్తే అటు కల్చర్ కానీ గవర్నమెంట్ కానీ మీ పర్సనల్ ప్రొఫైల్ కానీ ఎవ్రీథింగ్ బ్యాలెన్స్. అవును. సో సీరియస్ కెరియర్ చేయాలంటే దర్ షుడ్ బి, అంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని కంట్రీస్ చాలా బాగా ఎంకరేజ్ చేస్తాయి బ్యూటీ ప్యాజెంట్స్ని. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక. ఓకే. శ్రీలంక వాళ్ళు ఒక అమ్మాయి బ్యూటీ ప్యాజెంట్ ఇంటర్నేషనల్ వెళ్తుంది అంటే ద హోల్ గవర్నమెంట్ విల్ డూ అ హ్యూజ్ ర్యాలీ. వచ్చినప్పుడు ర్యాలీ, హ్యూజ్. అండ్ దేర్ ఆల్సో స్పాన్సర్ ఫర్ హర్, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ నుంచి కానీ. సో ఇట్ వాజ్ అ వెరీ గుడ్ దిస్ థింగ్. అండ్ ఆల్సో హ్యావ్ సీన్ వన్ మోర్ కంట్రీ, ఐ థింక్ జార్జియా అమ్మాయి కూడా హ్యాడ్ అ హ్యూజ్ encouragement for the government and the country. It was also nice. So that kind of this thing
మేబీ మనకు కూడా ఉంటుంది, బట్ మన అవేర్నెస్ కొంచెం తక్కువ కదా. అంటే ఈ మధ్య చూస్తున్నాం కదా మన క్రికెటర్స్ రాగానే, లేకపోతే ఇప్పుడు సానియా మిర్జా, సైనా నెహ్వాల్, క్రికెట్ ఈజ్ అ హ్యూజ్ థింగ్. మూవీస్ తర్వాత మన ఇండియాలో ఏదైనా క్రేజ్ ఉంది అంటే క్రికెటే. సో మూవీస్ కమ్స్ ఫస్ట్ అండ్ దెన్ కమ్స్ క్రికెట్. ఈవెన్ హాకీ కూడా పట్టించుకోము మనం, బట్ క్రికెట్ మాత్రం హాకీ పట్టించుకోము. బ్యూటీ పేజెంట్స్ కూడా ఇంకా అంత ఆ లెవెల్కి రాలేదు. అంటే బాధ అనిపిస్తుందా మీకు? డెఫినెట్లీ వెన్ యూ ఆర్ నాట్ సీన్ ప్రాపర్లీ, హార్డ్ వర్క్ అంతా పోయినప్పుడు డెఫినెట్లీ. చాలా మంది మీలాగే యాంకర్స్ అన్నారు, ఓ ఇంత కష్టం ఉంటుందా, వి జస్ట్ థాట్ మీరు వెళ్ళిపోయి వాక్ చేసేసి ఒకరు విన్ అయిపోయి కిరీటం తెచ్చేసుకుంటారు. అది వాల్యూ తెలియని వాళ్ళు మాట్లాడే డైలాగ్. ఎందుకంటే మన ఇండియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన కూడా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేని వాల్యూ పూర్తిగా తెలియదు. అది అచీవ్ చేస్తే వాడు గొప్పోడు, అచీవ్ చెయ్యని వాడికి భుజం తట్టి ధైర్యం చెప్పి దాని వాల్యూని క్యాల్కులేట్ చేయగలిగే సత్తా చాలా తక్కువ మందికి ఉంది. అండ్ ఆ సక్సెస్ని మాత్రమే ఎంజాయ్ చేయడం, ఒక ఫ్లూక్లో మాస్ హిస్టీరియా లాగా. సో ఇట్లాంటి అవలక్షణాలన్నీ చాలా ఉన్నాయి, మంచి లక్షణాలు ఉండొచ్చు. అందుకే ఈ మధ్యన పాడ్కాస్ట్లో ఎలా వెళ్ళాలి, వాట్ ఈస్ అ ట్రైనింగ్, వాట్ ఈస్ అ హార్డ్షిప్, వాట్ ఈస్ అ డిసిప్లిన్, వాట్ ఈస్ అ హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ నేను ఈ మధ్యన పాడ్కాస్ట్లో చెప్తూ ఉన్నాను. ఈవెన్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ నేను అడిగాను.